అండ్ వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఇక్కడ వచ్చేసి మేము మైలవరం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇదంతా మైలవరం డ్యామ్ అనమాట. సో ఎన్ని చాలా వాటర్ ఉన్నాయి. అక్కడ గేట్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ 13 గేట్స్ ఉన్నాయంట. సో ఆ 13 గేట్స్ వచ్చేసి ఇక్కడ 13 ఊర్లు మునిగిపోయాయంటండి. అందుకని చెప్పేసి దానికి చిహ్నంగా అయితే ఆ 13 గేట్స్ అయితే కట్టేశారంట. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అండి. చాలా మంచిగా ఉండింది. డ్యామ్ అయితే చాలా వాటర్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బోటింగ్ అన్నీ కూడా పెట్టేశారండి అక్కడ. సో ఇది వచ్చేసి దర్గా అండి, అక్కడ గైబూషా వలీ దర్గా అనమాట. సో మేమైతే ఇక్కడికి దర్గా దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మైలవరం డ్యామ్ కూడా చూసేసుకున్నాము. ఇక్కడైతే మేము రైస్, పప్పు, ముద్దపప్పు అంటారు కదా, అది అన్నీ వండేసుకొని వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా అన్నగారండి, చాలా యాక్టివ్గా ఉంటారనమాట ఆయన. సో ఆయన ఇక్కడికి ఏదైనా కానీ ట్రిప్కి వెళ్ళాలన్నా కానీ ఇలా ఎక్కడైనా ప్లాన్ చేయాలన్నా ముందుంటారనమాట. సో మంచిగా ఉండి అంత ప్లానింగ్ వెళ్ళడానికి అంత మంచిగా సహకరిస్తారండి. ఇట్లా ముందుండి చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేయిస్తారనమాట. సో ఇలా అయితే మేము అన్నము, పప్పు, ముద్దపప్పు అంటారు కదా, అది కాకరకాయ, వడలు అయితే తెచ్చుకున్నామన్నమాట. సో ఇలా మామిడికాయ చట్నీ, ఊరగాయలు, పెరుగు అన్నీ అయితే తీసుకొచ్చుకొనేసేసి కూర్చొని అయితే తింటున్నాం. ఇక్కడ మెయిన్ ఏమంటే కింద వేసుకోవడానికి వచ్చేసి మర్చిపోయామండి తెచ్చుకోవడము. సో నేనైతే తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉండింది. మనం ఇంట్లో తినడం కన్నా ఇలా బయట ఓపెన్ ప్లేస్లో ఎక్కడెక్కడైనా దర్గా దగ్గర కానీ, వాటర్ దగ్గర కానీ, ఇట్లా బయట ప్లేస్లలో తినేటప్పుడు కొద్దిగా ఎక్కువే తింటాము. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉండింది. ఫైనల్గా అయితే ఫ్రూట్స్ అయితే తెచ్చేసుకున్నాము, మంచిగా అయితే తినేసాము. మంచిగా హ్యాపీగా అయితే కూర్చొని మాట్లాడుతూ ఎంజాయ్గా మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేమే కదండి, చాలామంది అయితే వెహికల్స్ వేసుకొని, ఆటోస్ వేసుకొని ఇలా అయితే చాలామంది వచ్చేసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా గైబూషా వలీ దర్గా అనమాట. సో ఫైనల్గా అయితే దర్గాలోకి వెళ్తున్నాం అనమాట. లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే దర్గాలోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకైతే దర్గా చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేశానండి. సో దర్గాలో కూడా చాలామంది ఉన్నారనమాట. మా అలాగే అందరూ వంటలు వండేసుకొనేసి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇలా భోజనాలు అయితే చేసేస్తున్నారనమాట. లొకేషన్ చూసారు కదండి, చాలా మంచిగా ఉండిందనమాట. కొండలు, గుట్టలు, లోయల్లాగా అంతా చాలా బాగుంది. వాటర్ కూడా ఉంది కదండి నియర్, అందుకని చెప్పేసి ఈ లొకేషన్ అయితే మంచిగా అనిపించింది అనమాట. ఇది వచ్చేసి ఆయన దర్గా అండి. సో ఇక్కడ మేమైతే ఇలా దర్శించుకుంటున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా పీర్ గైబూషా వలీ దర్గా అనమాట. సో నేనైతే ప్రదక్షిణలు అంటారు కదండి, అదైతే చేసేస్తున్నాను అనమాట. సో ఇలా తిరిగేసి అయితే కొద్దిగా దర్శనం అయితే దర్శించుకునేసి అక్కడ ఆయనని, స్వామిని అయితే ముక్కున్నామన్నమాట. సో ఇలా అయితే ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. లొకేషన్ కూడా చాలా బాగుండిందండి, చూస్తున్నారు కదా. ఇంకా రియల్గా చూడడానికి కూడా మంచిగా ఉండిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ. నెక్స్ట్ అయితే మేము మా బావగారు వీడియోస్లో రావడం లేదని చెప్పేసి ఆపి నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి గుర్రప్ప స్వామి టెంపుల్ అండి. మేము రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మంచి వాటర్ ఫాల్ అవన్నీ ఉన్నాయండి. సో నేనైతే ఈ టెంపుల్ అయితే మేము షూట్ చేశానమాట. సో ఇక్కడైతే పిల్లలు ఎగ్జైట్గా ఆ గంటను కొట్టాలని అయితే గంటలు అయితే కొట్టేస్తున్నారనమాట. కాళ్ళు కాలిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసి మా మరిది గారు ఇట్లా కాదు భాబీ, ఇట్లా వెళ్ళి కొట్టండి గంట అని చెప్పి అయితే చెప్తున్నారనమాట. సో నేనైతే మా మరిది పాపనండి, ఆ పాప ఎత్తుకున్న పాప నా దగ్గర మంచిగా ఉంటుంది అనమాట ఎక్కువసేపే. సో మేమైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ అన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి కదండి, వాళ్ళంతా డొనేటర్స్ అంట. సో డొనేషన్స్ ఇచ్చారంట. ఇక్కడ వచ్చేసి మా అక్క ఎలా ముక్కుతుంది చూడు, ఫోటోది మంచిగా ముక్కుంటుంది తెలుసండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ 2 గంటలు ఉన్నాయి కదండి. సో వెళ్ళేటప్పుడు ఒకటంట, వచ్చేటప్పుడు ఒకటంట. ఇక్కడ విశిష్టత ఏమి అంటే అదంతా అక్కడ స్వామి ఉన్నారు కదండి, వెలిసిన స్వామి గుర్రప్ప స్వామి అంటండి. ఆ స్వామి వచ్చేసి మట్టితో వెలిసారంట. సో వాటర్ అయితే వర్షపు నీరన్నీ పడతాయి అంటండి, కానీ నానుతుందంట, కానీ కరగిపోదంటండి. మట్టి ఉంటుంది కదండి మహిమ. నేనైతే ముక్కున్నాను అనమాట. సో అలా కరగదంటే చాలా మహిమ ఉంటుంది కదా. సో ఇక్కడ పూజారి గారు అయితే తీర్థం ఇచ్చారనమాట, పాపకి తాగిచ్చమని చెప్పేసి అయితే అలా అయితే తీర్థం అయితే తీసేసుకున్నాను. అక్కడైతే ముక్కొనేసేసి స్వామివారిని అయితే ఇంకా బయటికి వచ్చేసి గంట అయితే కొట్టేశానమాట. సో ఇది మంచిగా అనిపించింది. పక్కనే ఇలా పార్క్ లాగా చిన్నపిల్లలకి అయితే ఉన్నిందండి. మా వాళ్ళంతా హడావిడి చేసేసారనమాట అక్కడ. ఇంకా సో నెక్స్ట్ గండికోటకైతే వచ్చేసాము. సో ఇది గండికోట కూడా చాలా బాగుందండి. ఆ గేట్స్ కానీ అవన్నీ చాలా బలంగా, చూడడానికి అందంగా ఉందండి గండికోట కూడా చూడడానికి. కానీ ఇది సమ్మర్ కాబట్టి ఎండ అయితే విపరీతంగా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతా. లొకేషన్ అయితే సూపర్ ఉండింది. కానీ ఇంకా కొంచెము గ్రీనరీ లాగా ఉండింటే ఇంకా మంచిగా ఉండింది. ఇంకా ఈ ఎండలకి మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి బావి అండి. ఇక్కడ అంతా యుద్ధం అయిపోయిన తర్వాత కత్తులు అయితే కడుగుతుండ్రంట. సో చాలా బాగుండింది.
లొకేషన్ అయితే. ఇలా అన్నీ చూసుకుంటూ ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నిందంటండి. సో ఇక్కడ జామా మస్జిద్ అంట ఇది. సో ఇలా అంతా మాట్లాడుకుంటూ ఇక్కడ వచ్చేసి గైడ్ వచ్చేసి మా అన్నగారు అనమాట. సో ప్రతి ఒక్కటి ఎవ్రీ టైమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆయన. సో ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా కూర్చొని హ్యాపీగా కొద్దిసేపు చాలా ఎండలు ఉన్నాయి కదండి, చూస్తున్నారు కదా ఎలా ఉందో ఎండలు. అమ్మో అక్కడైతే టెంపుల్ చూపిస్తున్నాను అనమాట మీకు. మనుషులు కూడా చాలామంది ఉన్నిన్నారండి, చాలా ఉన్నిన్నారనమాట. ఇక్కడ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. లొకేషన్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ జైళ్ళు, ఆ గోడలు అలా అంతా అయితే చూసామన్నమాట. కొన్ని పిక్స్ అయితే దిగాము. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే మేము హ్యాపీగా అయితే మా డేలో ఇవన్నీ అయితే కవర్ చేసేసామన్నమాట మేము. సో మా పాప కూడా తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఎండ ఎలా పడుతుందో, చాలా జాగ్రత్తగా ఉండండి. మా వాళ్ళు అయితే ఎండకు తిరిగి అలసిపోయామని చెప్పేసి కూర్చొనేసేసి మాట్లాడుతున్నారనమాట. ఏమంటే ఇదే దీని గురించి, గండికోట గురించి మాట్లాడుతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ధాన్యాగారం అంటండి. సో ఇక్కడ ముందు రాజులు వాళ్ళంతా ధాన్యం అంతా నిల్వ చేస్తుండ్రంట. ఇట్లా లోపల నుంచి కూడా కొద్దిగా వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే అదైతే చూసుకొనేసి నెక్స్ట్ అయితే మేము ఇంకా లొకేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ పెన్నా నది ప్రవహిస్తూ ఉందంటండి. సో ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. నాకైతే ఈ లొకేషన్ అనేది చాలా నచ్చిందండి. ఆ వాటరు, ఆ లోయలు అలా వెళ్ళడము, ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఆ వ్యూ అని నాకు అనిపించింది అనమాట. సో ఎండకి వెళ్ళడము ఈ పిల్లలు అమ్మ చాలా కష్టం అండి. మా పిల్లోడైతే వాడెక్కడ పరిగెత్తి చూస్తున్నారు కదా, చెయ్యి ఇడిపించుకుంటున్నాడు అనమాట. పరిగెత్తడం ఈ లోయల దగ్గర నాకు పిల్లలంటే చాలా భయం అండి. సో వాడిని చూడడము, వానితో ఇది చేయడమే సరిపోయింది. అందుకని చెప్పేసి కొద్దిగా షూట్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా ఆ కట్టడము, ఆ లోయలు, అబ్బా చాలా మంచిగా ఉన్నిందండి వ్యూ అయితే. చూస్తున్నారు కదా అది పెన్నా నది అంటండి. ఆ మధ్యలో ఆ లోయ, ఆ నది ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఇలా అయితే ఫైనల్గా అయితే అలసిపోయాను అనమాట. తిరిగి ఎండకు ఇంకా అక్కడ బొరుగులు అవి మాత్రమే దొరికాయి. అవి తినేసి వాటర్ అయితే తాగేశాను. ఇలా అయితే మా ఫోటోషూట్ కూడా అయిపోయింది. ఇలా హ్యాపీగా మా జర్నీ మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. మీరు కూడా ఇలానే వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.